ప్రియ దేవుని బిడ్డ, నీవు రక్షణ పొందుకున్నావు అంటే దేవుని యందు నీకు విశ్వాసం ఉన్నది అని అర్థం. రక్షణ పొందుకున్న తొలి దినాలలో విశ్వాసపు స్థాయి కొద్దిగానే ఉంటుంది. అయితే దానిని దేవునిలో ఎదిగే కొద్దీ, దేవునితో నడిచే కొద్దీ విశ్వాసపు స్థాయి కొద్ది కొద్దిగా పెరిగేదిలా ఉండాలి. ఉదాహరణకి ఒక పిల్లని కానీ పిల్లవాడిని కానీ తీసుకుంటే పుట్టినప్పుడు ఎలా ఉంటాడో, రోజులు గడిచే కొద్దీ కొన్ని నెలల తరువాత బిడ్డ ఎలా ప్రవర్తిస్తాడో, మరికొన్ని సంవత్సరాలు గడిచినప్పుడు ఎలా ఎదుగుతాడో, ఎలా ప్రవర్తిస్తాడో మనం గమనించే ఉంటాం. సంవత్సరములు గడిచే కొద్దీ పెద్దవాడయ్యేటప్పటికీ పెద్దవాడిలా ప్రవర్తిస్తాడు. పెద్ద అయిన తర్వాత కూడా పిల్లవాని వలె ప్రవర్తిస్తే తల్లిదండ్రులు, బంధుమిత్రులు, జనం కూడా వాడిని మెచ్చుకోరు, పైగా గద్దిస్తారు. అలానే విశ్వాసంలో కూడా తొలి దినాలలో తక్కువ విశ్వాసం ఉన్నప్పటికీ రోజులు సంవత్సరములు గడిచే కొద్దీ విశ్వాసములో పరిపక్వత కలిగిన వానిగా, కలిగిన దానిగా నీవు అవ్వాలి. నీ ప్రవర్తన ఉండాలి. అంతేకాని పిల్లవాని వల్లే ప్రవర్తిస్తే అది సరి అయిన విశ్వాసం కాదు. బైబిల్లో యేసయ్యను వెంబడించిన శిష్యులను చూస్తే మొదట వారు దేవునిని వెంబడించిన తొలి దినాలలో వారి యొక్క విశ్వాసపు స్థాయి కొద్దిగానే ఉన్నది. వారు యేసయ్య వెంటే ఉండి ఆయన చేసిన సూచక క్రియలు, అద్భుతాలు, స్వస్థతలు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడం అన్నీ కూడా కన్నులారా చూశారు. అయినప్పటికీ వారిలో విశ్వాసపు స్థాయి కొద్దిగానే ఉన్నది. అయితే ఒక సందర్భంలో యేసయ్య వారిని ఏమని గద్దించారో చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ ఒక వ్యక్తి తన కుమారుడు చాంద్రరోగి అయి బాధపడుతున్నాడు అని, ఆ బాలుడిని తన శిష్యుల వద్దకు తెస్తే వారు స్వస్థపరచలేకపోయారు అని యేసయ్యతో చెప్పాడు. అయితే యేసయ్య తన శిష్యులను ఏమని అన్నాడో చూడండి. విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేనెంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును అని అన్నారు. ఆయన శిష్యులు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు. కారణం వారి అల్ప విశ్వాసమే. క్రింద వచనాలలో చూస్తే ఆయన శిష్యులు ఏకాంతముగా ఆయన యొద్దకు వచ్చి మేమెందుకు దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయాము అని ఆయనను అడిగితే యేసయ్య సమాధానం చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 19-20 వచనాలు. మీ అల్ప విశ్వాసము చేతనే. ఆవగింజంత విశ్వాసము ఉంటే కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును అని ఆయన అన్నారు. ఆవగింజ ఎంత ఉంటుంది, కొండ ఎంత ఉంటుంది, రెండూ కూడా పరిమాణంలో పోలిక లేనివిగా ఉంటాయి. అయితే యేసయ్య శిష్యులను చూసి ఈ మాటలు చెప్పినప్పుడు వారిలో ఆవగింజంత విశ్వాసం కూడా లేదు. అయితే అదే శిష్యులు యేసయ్య మరణ పునరుత్థానాలను అన్నీ చూసిన తరువాత వారిలో విశ్వాసపు స్థాయి పెరగడం ఎంతవరకు పెరిగింది అంటే, పేతుర్ని చూస్తే అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 15-16 వచనాలు, జనులు రోగులను, అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని తీసుకురావడం, మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచడం, పేతురు యొక్క నీడ పడితే చాలు నయమవుతుంది అని నమ్మారు. వచ్చిన వారందరూ స్వస్థత పొందుకొని తిరిగి వెళ్ళారు. ఒకప్పుడు శిష్యులు అందరూ కలిసి ఒక్క దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అయితే ఎప్పుడైతే విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నారో దేవుని మహాశక్తిని పొందుకున్న వారై ఇక్కడ పేతురు ఒక్కడే ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో చూడండి. కాబట్టి మన జీవితంలో చిన్న కార్యాలు జరుగుటకు కొద్ది విశ్వాసము చాలు. అయితే అసాధారణమైన కార్యాలు జరగాలి అంటే విశ్వాసపు స్థాయి కూడా పెరగాలి, గొప్ప విశ్వాసము కనపరచాలి. శిష్యులకి కూడా మొదట కొద్ది విశ్వాసమే ఉంది, కానీ క్రమక్రమముగా విశ్వాసపు స్థాయిలో ఎదుగుతూ గొప్ప గొప్ప కార్యాలు చేసినట్లుగా చూస్తున్నాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను కూడా మన యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి. మరి ఎలా పెంచుకుంటాం? రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి పదే పదే మన యొక్క ఖాళీ సమయంలో కానీ, పనిచేసే వేళలలో కానీ దేవుని వాక్యం వినుట వలన ఆ వాక్యం మన హృదయ లోతులలోనికి వెళ్ళి మన యొక్క విశ్వాసాన్ని బలపరచగలదు. కాబట్టి మనలో విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. దేవుడు ఇంత సాంకేతిక జ్ఞానాన్ని మన చేతులలో పెట్టినప్పుడు దానిని ఉపయోగించుకుంటూ దేవుని వాక్యాన్ని పదే పదే వింటూ ధ్యానిస్తూ విశ్వాసపు స్థాయిని పెంచుకుందాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.